బాధితులకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి 67 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టినా, టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు, బాధితులకు అండగా ఉందని సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం సత్తెనపల్లి పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారితో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి బాధితులకు మంజూరైన సుమారు 67 లక్షల రూపాయల చెక్కులను 81 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టినా గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భరోసా ఇచ్చారన్నారు. పేదల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం అని వారు పేర్కొన్నారు. అదేవిధంగా బాధితులకు అండగా సీఎం సహాయ నిధి నిలిచిందన్నారు. గత ప్రభుత్వంలో సీఎం సహాయ నిధి నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. గత 5 సంవత్సరాలలో పోల్చుకుంటే సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో ముందుకు వెళుతుందని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 81 మంది లబ్ధిదారులకు మంజూరైన 65,79,351 రూపాయల విలువ గల చెక్కులను సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారు లబ్ధిదారులకు అందించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 1 సంవత్సర కాలంలోనే 25 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం అని ఆయన పేర్కొన్నారు. జడ్పీ నిధుల నుంచి సత్తెనపల్లి నియోజకవర్గానికి 90 లక్షల రూపాయలు కేటాయించినందుకు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారికి ధన్యవాదాలు తెలిపారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న జడ్పీకి సంబంధించిన వాటికి త్వరలోనే నిధులు సమకూర్చి అభివృద్ధి పరుస్తాం అని ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు కొండమూడు పేరేచెర్ల జాతీయ రహదారి విస్తరణ, సత్తెనపల్లి మాదిపాడు మార్గంలో ఆర్ఓబి నిర్మాణాల పనులను ఏడాదిలోపే ప్రారంభించుకున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు జిల్లా పరిషత్ నుంచి 90 లక్షల నిధులను జడ్పీ చైర్మన్ మంజూరు చేశారన్నారు. సత్తెనపల్లి బార్ కౌన్సిల్ విజ్ఞప్తి మేరకు నూతన కోర్టుల నిర్మాణానికి జడ్పీ స్థలాన్ని అందజేసేందుకు జిల్లా పరిషత్ ముందుకు వచ్చిందని తెలిపారు. అర్ధాంతరంగా ఆగిపోయిన జడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. జడ్పీ గెస్ట్ హౌస్ ముందు భాగంలో వాణిజ్య సముదాయం నిర్మిస్తే ఆదాయం వస్తుందని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని కన్నా లక్ష్మీనారాయణ గారు పేర్కొన్నారు. సత్తెనపల్లి కోర్టులో మొత్తం 4 కోర్టులు ఉన్నవి. గత 13 సంవత్సరాల కాలంలో మార్కెట్ యార్డులు అద్దెకు 2 కోర్టులు మరియు సత్తెనపల్లి తాలూకా దగ్గర 2 కోర్టులు పనిచేస్తున్నాయి. సత్తెనపల్లి బార్ అసోసియేషన్ పరిధిలోని న్యాయవాదులు కొత్తగా కోర్టు బిల్డింగ్ నిర్మించాలని గత 13 సంవత్సరాల నుండి స్థల సేకరణకు రాజకీయ నాయకుడు దృష్టికి తీసుకుని వెళ్ళినా ఫలితం లేకుండా పోయింది. కానీ మన శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి దృష్టికి కోర్టు గురించి న్యాయవాదులు తీసుకుని వెళ్ళగా ఆయన సకాలంలో స్పందించి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారితో న్యాయస్థానం భవనాలు కట్టుకోవాలి అంటే స్థల సేకరణ చేయాలని, నరసరావుపేట రోడ్లోని జడ్పీ పరిషత్ స్థలాన్ని పరిశీలించి దానిని న్యాయస్థానం భవనాలకు 2.60 సెంట్ల భూమిని జడ్పీ చైర్మన్తో మాట్లాడి కేటాయించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామస్థాయి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.